ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ మహనీయ మంకి అంటూ ఉన్నాడు శ్రీ వశిష్ఠ మహర్షితో. మెరుపులాగానే క్షణభంగురములైనటువంటి ప్రాణికోట్లను చూడగా నా మనసు విరక్తిని పొందింది. అలా విరక్తిని పొందినది అవడము చేత మళ్ళీ కూడా నేను గృహానికి పోవాలి అని ప్రయత్నమైనటువంటి చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు నాకు నా ఇంటికి పోవడానికి ఇష్టమనేటువంటి పుట్టడం లేదు. కాబట్టి మహాత్మా, దయచేసి సత్యమైనటువంటి ఆత్మను గురించి మీరు నాకు తెలియజేయండి. సాధు మహాత్ముల యొక్క చిత్తము ధీమంతమై గంభీరములై నిర్మలములైనటువంటి సరోవరాలను పోలి ఉంటుంది కదా. స్వల్పమైన వివేకముతో కూడుకొని ఉన్న ఈ నా మనసు కృపాలువైనటువంటి దయాసముద్రుడైనటువంటి గురువు యొక్క ఉపదేశము గనక లేదనుకో, సంసార భ్రమ చేత పుట్టినటువంటి దుఃఖాన్ని నేను సమూలంగా నశింపజేసుకోవడానికి నేను సమర్థుడను కాను అని నేను నిశ్చయిస్తూ ఉన్నాను అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ ఋషి ఇలా చెప్తూ ఉన్నారు. వశిష్ఠోస్మి మహాబుద్ధే మునిరస్మి నభోగృహ కేనాప్యర్థేన రాజర్షేరియం మార్గముపస్థితః. ఓ మహాబుద్ధి, నేను బ్రహ్మలోక నివాసిని అయినటువంటి వశిష్ఠుడను అని మునిని, రాజర్షి అయిన ఆ యొక్క అజుని యొక్క ఒకానొక కార్యము నిమిత్తము, అంటే అజమహారాజు యొక్క ఒకానొక కార్యము నిమిత్తము నేను ఈ మార్గం గుండా వెళ్ళుచూ ఉన్నాను. మాగా విషాదం పంధాన మాగతోసి మనీషిణాం ప్రాయః ప్రాప్తోసి సంసార సాగరస్య పరం తటం. ఓ విప్రుడా, నీవింకా అస్సలు దుఃఖించవద్దు. బుద్ధిమంతుల యొక్క మార్గాన్నే నీవు పొంది ఉన్నావు. ఎలాగంటే నీవు ఇప్పుడు దాదాపు ఈ సంసార సాగరము యొక్క ఆవలి తీరానికే వచ్చి చేరి ఉన్నావు. ఓ విప్రుడా, నీవింక ఏమాత్రము దుఃఖించవలదు. ఎందుకు? బుద్ధిమంతుల ఏ మార్గమునందైతే అనుసరిస్తారో నీవు ఆ మార్గాన్ని పొంది ఉన్నావు. అది ఎలాగంటే నీవిప్పుడు దాదాపు సంసార సముద్రం యొక్క ఆవలి తీరాన్నే చేరి ఉన్నావు. జ్ఞానాధికారి అంటే జ్ఞానం యొక్క అధికార ప్రాప్తి అనేటువంటి భాగ్యము లేనటువంటి మనుజునకైతే ఈ వైరాగ్యము అనేది వైభవము చేత ఉదారమైనటువంటి ఇటువంటి బుద్ధి కానీ ఈ మాటలు కానీ శాంతరూపమైనటువంటి ఆకృతి కానీ ఉండవు. మణిర్మధురకాశేన యథైతి విమలాత్మతాం తథా కషాయ పాకేన చిత్తమేతి వివేకతాం. సానపై వరయుటం చేత మణి నిర్మలంగా ఉన్నట్లుగానే, అంటే దాని మాలిన్యమంతా పోగొట్టుకొని శుద్ధపడినట్లుగానే రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము మొదలైనటువంటి కషాయాల యొక్క పరిపాకము చేత చిత్తము వివేకత్వాన్ని పొందుతూ ఉన్నది. ఎలాగంటే సానరాయి మీద బాగా కూడా మరి రుద్దడము చేత మణి అనేటువంటిది మాలిన్యరహితమే అవుతుంది. మురికి అనేటువంటిది శుభ్రంగా పోతుంది. స్వచ్ఛంగా మణి నిర్మలత్వాన్ని పొందినట్లుగానే ఈ కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేటువంటి ఏ కషాయము యొక్క పరిపాకము అని అంటే ఆ యొక్క ఉండకూడనటువంటి ఆ కషాయము అనేటువంటిది నశించిపోవడము చేత అది చిత్తము అనేటువంటిది వివేకాన్ని పొందుతూ ఉన్నది కదా అని చెబుతూ, కిం జ్ఞాతుమిచ్చసి కథం సంసారం హాతుమిచ్చసి ఉపదిష్టమహం మన్యే సంపాదయతి కర్మభిః.
ఓ విప్రుడా, నీవు ఏది కూడా మరి అడుగుచూ ఉన్నావు, నీవు ఏది ఎరుగగోరుచూ ఉన్నావు, సంసారాన్ని ఎట్లు వదిలిపెట్టాలి అని అనుకుంటూ ఉన్నావు, దానిని గురించి తెలియజేయి. ఎలాగంటే శిష్యుడు గురూపదిష్టమైనటువంటి అర్థాన్ని, గురువు బోధించినటువంటి అర్థాన్ని మరలా కూడా ఈ యొక్క ప్రశ్నోత్తరాది కర్మల చేత, ప్రశ్న సమాధానము మొదలైనటువంటి క్రియల చేత సఫలం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నీ యొక్క జిజ్ఞాస యొక్క అంశమును అడుగు, నీ కోరిక ఏంటో దాని యొక్క అంశాన్ని గురించి మాత్రమే అడుగు అని తెలియజేస్తూ, ఎలాగంటే ఓ విప్రుడా, నీవసలు ఏది ఎరుగగోరుచూ ఉన్నావు, ఈ సంసారాన్ని ఏ ప్రకారంగా వదిలించుకోవాలి, పరిత్యజించదలిచావు, దానిని గురించి చెప్పు. ఎలాగంటే శిష్యుడు గురువు చేత ఉపదేశింపబడినటువంటి గురూపదిష్టమైనటువంటి అర్థాన్ని మళ్ళీ కూడా ఈ ప్రశ్న సమాధానాల యొక్క క్రియల చేత సఫలం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నీ యొక్క జిజ్ఞాసాంశము ఏమిటో దానిని అడుగు అని అడుగుతూ అని చెప్పాడు. అప్పుడు విమలవాసన ఉత్తమ మానస పరివివిక్త మరితిర్జన తేజస పదమశోకమలం ఖలు యుజ్యతే జనితి తీర్షుమతిరిధముచ్యతే. ఓ ద్విజుడా, రాగము మొదలైనటువంటి అంటే రాగద్వేషాలు మొదలైనటువంటివి నశించిపోయినప్పుడు నిర్మలమైనటువంటి మాలిన్యము లేనటువంటి వాసనతో కూడినటువంటి వాడు, వైరాగ్యము మొదలైనటువంటి సాధనలతో కూడినటువంటి ఉత్తమమైన మనసు కలిగిన వాడు, నిత్యానిత్య వివేచన సమర్థమైనటువంటి బుద్ధితో కూడి ఉండివాడు. ఎలాగా? ఇక యహ సంబంధమైన పర సంబంధమైనటువంటి విషయాలను కూడా వదిలివేసుకున్నవాడు. సత్యమైన వస్తువును మరి తెలుసుకున్నప్పుడు అసత్యమైనటువంటి ప్రాపంచక దేహ లోకాలను కూడా వదిలివేసినటువంటి వాడు. అస్థిరమైన దేహతతి లోకతతి దృశ్యమాన వస్తుతతిని వదిలివేసినటువంటి వాడు. ఆ నిత్య అనిత్య వివేచన సమర్థమైనటువంటి బుద్ధితో కూడి ఉండువాడు అయిన మనుజుడే గురూపదేశము అనేటువంటి తేజస్సు చేత శోకము నశించిపోయిన వాడే అవుతాడు. అతను మాత్రమే ఆత్మప్రాప్తికి యోగ్యుడవుతాడు. కానీ ఇతరమైనటువంటి వాడైతే కాదు కదా. ఈ కారణము చేత జననము మరణము మొదలైనటువంటి దుఃఖాలను ధరించేటువంటి అంటే ధరింపనించున్నటువంటి బుద్ధి గల అధికారిగా నిన్ను తెలిసిన తర్వాతనే నేను నీకు ఉపదేశం చేస్తాను. మంకినో మరుకాంతారే వశిష్ఠేనాత్ర సంగమః నిర్వేద తత్వ జిజ్ఞాసో రూపదేశచ్చ వర్ణ్యతే. ఒకానొక మరుభూమి అందలి మహా అరణ్యములో తత్వ జిజ్ఞాసు అయినటువంటి మంకి అనే బ్రాహ్మణుణ్ణే వశిష్ఠ మునీంద్రుడు కలుసుకోవడం, వైరాగ్యముతో కూడి ఉండిన వాడే అవడము చేత అతనికి ఉపదేశించడం అనే విషయాలను గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మంక్యు ఉపాఖ్యానము అనేటువంటి దానిని అంటే మంకి నిర్వాణము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే మమేత్యుక్తవతో మంకిర్వినిపత్యాస పాదయోహ ఉవాచానంద పూర్ణాక్షామిదం మార్గే వహన్వచః. ఓ రామచంద్ర, నేను ఇలా చెప్పగా అంతా అతడు అంటే ఆ మంకి అనేటువంటి బ్రాహ్మణుడు నా పాదాలపై పడిపోయాడు. ఆనంద భాష్పాలతో నిండిపోయినటువంటి కన్నులు కలిగిన వాడే ఆ మార్గములో నాతో ఇలా అన్నాడు. ఏమని? భగవన్ భూరిసో భ్రాంత దిశో దశ దృశో యదా మయా నతు పునఃసాధు లబ్ధ సంశయనాశకృత్. ఓ మహనీయ, ఉపదేశము వసంగేటువంటి గురువును వెతకడం కోసము నేను దృష్టి వలె దశ దిక్కులు సంచరించాను.
నా చూపు ఈ యొక్క 8 దిక్కులు భూమి ఆకాశాలు కూడా నేను సంచరించాను, కానీ నా యొక్క సంశయాన్ని పోగొట్టేటువంటి మహాత్ముడు ఎక్కడా కూడా లభించలేదు. సమస్త దేహ సారాణం సారసాధ్య ఫలం మయా ఖిన్నోస్మి భగవన్ పశ్యన్ దశాహ సంసార దోషదాహ. నేడు అంటే ఈ రోజైతే తమరి యొక్క దర్శనము చేత సమస్త శరీరాలలో కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ శరీరము యొక్క ఫలమును నేను పొంది ఉన్నాను. ఓ మహాశయ, దోషాలను మాత్రమే ఇచ్చేటువంటి దోషప్రదాలు అయినటువంటి ఈ సంసార దశలను చూచి నేను చాలా ఖిన్నుడనయ్యాను, చాలా బాధపడుతూ ఉన్నాను. పునర్జాతం పునర్నష్టం సుఖదుఃఖ భ్రమః సదా అవశ్యం భావి పర్యంత దుఃఖత్వ సకలానపి సుఖాన్యే వాతి దుఃఖాని వరం దుఃఖాన్యతో మునే. మరలా కూడా జన్మించడం, మరలా కూడా మరణించడం, ఇటువంటి జన్మము మరణము ఇటువంటి రూపముతోనే కూడి ఉన్నటువంటి ఈ సంసారము ఎల్లవేళలా అంటే సదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఏ విధంగా సుఖాలతో దుఃఖాలతో ఈ సుఖదుఃఖ భ్రమలతో నిండిపోయినది అయ్యున్నది. ఇంకా కూడా చివరకు తప్పకుండా దుఃఖాన్నే కలగజేస్తూ ఉన్నవే అవడము చేత ఈ సమస్త సంసార సుఖాలు కూడా దుఃఖ రూపాలే అయ్యున్నవి కదా. ఈ కారణము చేత ఓ మునీంద్ర, నేను సంసార సుఖాల కంటే కూడా దుఃఖాలనే ఉత్తమంగా తలుస్తూ ఉన్నాను. మంకీ అంటూ ఉన్నాడు. మంకీ అని పిలువబడేటువంటి బ్రాహ్మణుడు వశిష్ఠ ఋషితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నిరంతరము ఎల్లవేళలా కూడా మళ్ళీ కూడా శరీరాలు ఉత్పన్నమవుతూ మళ్ళీ కూడా చస్తూ అంటే పుట్టి చస్తూ ఉండేటువంటి ఈ సుఖాలు దుఃఖాల రూపభ్రమలతో కూడి ఉండడం, ఈ సంసార దోషప్రదాలే అయినటువంటి ఇటువంటి దశలను చూసి నేను చాలా బాధపడిపోయాను. ఓ మునీంద్ర, సమస్త సుఖాలను కూడా ఏమవుతాయి, చివరకు దుఃఖాలుగానే మిగిలి ఉంటాయి, దుఃఖాలనే కలగజేస్తాయి. కాబట్టి అలా ఆ సుఖాలన్నీ మహా దుఃఖాలే అవుతాయి. కాబట్టి ఈ కారణమునందు సుఖాల కంటే కూడా దుఃఖాలే మేలు అని నేను తలుస్తూ ఉన్నాను అని చెబుతూ వయోదశానాలోమ్రానై హి అంటే సౌమ్యుడువకు ఓ వశిష్ఠ మునీంద్ర, చివరకు మహా దుఃఖాన్ని కలగజేసేటువంటివి అవడము చేత ఈ సంసార దుఃఖాలు ఈ సంసార సుఖాలు నన్ను దుఃఖమే పెడుతూ ఉన్నవి. కాబట్టి ఈ సంసార సుఖము కంటే కూడా దుఃఖమే నాకు సుఖముగా తోస్తూ ఉన్నది. వయోదశానలో మాంత్రైః సహజరతాం గతం ఉచ్చైః పదే పాత పరా బుద్ధిర్నాధ్య అవసాయిని. ఇంకా కూడా ఆంత్రాలు అంటే ఆంత్రమూలాలు అంటే ప్రేగులు యొక్క మూలాలనే కదా, అలాగే ఆంత్రాలు, దంతాలు, కేశాలు అంటే జుట్టు, పళ్ళు, వాటితో అన్నింటితో మొదలైనటువంటి వాటితో కూడుకొని నా వయస్సు ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ వయసు అయితే ఇప్పుడు శిథిలమైపోయింది. కానీ ఉత్తరోత్తర అంటే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ వృద్ధి పొందేటువంటి భోగాలయందు తత్పరమైనటువంటి నా బుద్ధి పరమ పురుషార్థ సాధనమనందు ఉత్సాహం చూపించడం లేదు అని చెబుతూ, అంటే ఇంకా కూడా ఈ ప్రేవులు, దంతాలు, కేశాలు, జుట్టు సహితముతో ఉన్నటువంటి నా యొక్క వయసు ఇప్పుడు శిథిలమైపోయింది. కానీ రాబోయేటువంటి వాటిల్లో వృద్ధిని పొందేటువంటి భోగాలయందు పరమే అవుతుంది, దాని యందు మగ్నమవుతుంది, దాటినే కోరుతుంది నా బుద్ధి. అందుకని పరమ పురుషార్థ సాధనమైన పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇక్కడ పరమ పురుషార్థం ఏంటి? 4వది అయిన మోక్షము. అటువంటి పరమ పురుషార్థ సాధనం నందు నా మనసు అనేటువంటిది ఉత్సాహం చూపించడం లేదు.
సుప్రవాలంకు సంకల్పాత్ గహనం నా ప్రకాశతే. నా మనస్సు ఏమవుతుంది అంటే రాబోయేటువంటి వర్ధమానాలైనటువంటి అంటే ఇంకా కూడా రాబోయేటువంటి కాలంలో నాకు ఇష్టము అనబడేటువంటి చిగుళ్ళ చేత చిగురించి ఇష్టాలే అంకురించి దుష్టమైనటువంటి సంకల్పాలతో కూడి వివేకరహితమయ్యే ఉండడం చేత సాక్షి చైతన్య వివేకముతోటే ప్రకాశించలేకపోతూ ఉన్నది. కాబట్టి మహాత్మా, నా మనసు అశ్వత్థ వృక్షము యొక్క శుష్క పత్రాన్ని పోలినటువంటి సారహీనమైన పదార్థాలను సంచయము చేసేటువంటిది అయినా ఈ దుష్ట గ్రామం యొక్క మధ్య భాగంలాగానే నింద్యంగా తయారయ్యింది. ఎలాగంటే నా మనసు అశ్వత్థ వృక్షము యొక్క ఆకు చాలా చిన్నది. అంత చిన్న వాటిల్లో కూడా ఇంకా కూడా జీర్ణించిపోయి చిక్కిపోయినటువంటి లేకుండానే ఉన్నట్లు కనబడేటువంటి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆకులను పోలినా అదే సారహీనమైనటువంటి పదార్థాలను సంచయం చేసేటువంటిది అయిందే కదా ఈ దుష్టమైనటువంటి గ్రామం. నేను అలసట తీర్చుకుందామని వెళ్తూ ఉంటే తమర వ్యాపారి కదా, అటువంటి దుష్ట గ్రామం యొక్క మధ్య భాగంలాగానే నింద్యముతో కూడి ఉన్నది. ఇంకా కూడా గ్రద్దలలాగానే దుష్టవాసనలు అనబడేటువంటి దుర్గంధాలను ధరించేటువంటి ఇంద్రియాల చేత ఏ విధంగా విషయాలపై వాలిపోయే ఇంద్రియాలు లాగానే మాంసం ముక్క కోసం అదే గ్రద్ద దానిపై వాలిపోయినట్లుగానే ఈ విషయ సేవనం కోసం ఇంద్రియాదులు వాలిపోతూ దుష్టమైనటువంటి చెడు కోరికలకు మరి నీచమైనటువంటి వాసనలను కోరికలను ధరించి అటువంటి వాటినే ఉన్నటువంటి ఆ ఇంద్రియాల చేత నా యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే దుష్టగ్రామం లాగానే అది నిత్యము కూడా పాపమయమైపోయింది. అంటే పాపముతో నిండిపోయింది. అంటే కంటకలతలాగానే ముళ్ళ పొదలాగానే నా బుద్ధి కూడా మహాభయంకరమై ఉన్నది, కుటిలమై కనబడుతూ ఉన్నది, కఠినత్వంతో ఉన్నది, అజ్ఞానము అనేటువంటి అంధకారము చేత నిండిపోయి ఉన్నది. నిరంతరము కూడా ఈ విషయాల పట్ల ఉన్నటువంటి ఆలోచన చేతనే బ్రహ్మ ప్రకాశము అనేటువంటిది లేకుండానే నా యొక్క ఆయువు దీపాది ప్రకాశరహితమైనటువంటి అంధకారమయమైనటువంటి రాత్రిని నేత్రములాగానే వ్యర్థముగా గడిపివేసింది. ఎలాగంటే బ్రహ్మ ప్రకాశం లేకుండానే గడిపివేసింది. నా ఆయువు ఎలా ఉన్నది అంటే దీపాలు మొదలైనటువంటి ఎటువంటి కాంతి లేకుండా చీకటితో నిండిపోయిన రాత్రిని ఏ విధంగా ఈ కన్ను చూస్తూ ఉన్నదో అలాగే వ్యర్థంగా గడిపివేసింది నా ఆయువు అంతా కూడా. ఇంకా కూడా శుష్కలతలాగానే ఏది జీర్ణించిపోయినటువంటి పూపొదలాగానే నా యొక్క కోరిక ఒకంతైనా సరే వివేకము అనబడే రసాన్ని పరిగ్రహించడం లేదు, దాన్ని స్వీకరించడం లేదు. కాబట్టి అది అంతా కూడా వ్యర్థత్వము చేత నశించినది అయినప్పటికీ కూడా నశించకుండానే ఉన్నది. ఈ నా యొక్క తృష్ణ అంటే నా యొక్క తీరని దాహంతో ఉన్నటువంటి కోరిక ఆ శుష్కలతను ఎండిపోయినటువంటి తీగను పోలినది అయ్యుండి అది పుష్పించడం లేదు, ఫలించడము లేదు. అటువంటి అంటే ఈ యొక్క నిత్యము అనిత్యము అనేటువంటి విషయాలను తెలియజేసేటువంటి వివేకాదులు అనేటువంటివి కలగనీయడం లేదు. అలా ఉన్నది. నేను ఆచరించినటువంటి కొద్దిపాటి నిత్య నైమిత్తిక కర్మ అనేటువంటిది ఇప్పుడు ఏ కర్మలు అయితే ఉన్నాయో నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు, నిత్యము అంటే రోజు ఆచరించేవి, నైమిత్తికము అంటే పర్వదినాలలో ప్రత్యేకంగా ఆచరించేటువంటివి. ఈ కర్మ కూడా పూర్వము దుష్కర్మ రాశి అందే నిమగ్నమైపోయింది. నేను ఏ చెడ్డ పనులు చేశానో ఆ యొక్క ఫలితమునందే నేను చేయబడినటువంటి ఈ రోజువారీవి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుల యొక్క కర్మంతా కూడా ఆ దుష్టమైనటువంటి కర్మరాశి ఫలం ఉన్నదే దానిలోనే లీనమైపోయింది. ఇంకా కూడా భోగవాసన అనేటువంటి ఈ బీజము ఉత్తరోత్తర కూడా రాబోయేటువంటి కాలంలో నాకు క్లేశాన్ని అనర్థాన్ని
తెచ్చిపెట్టడం కోసమే ఈ యొక్క కామ్యక నిషిద్ధ కర్మల యందు ప్రవర్తిస్తూ ఉన్నది. అంటే ఏది చేయవలయును ఏది చేయకూడదు అనేటువంటి విషయాల పట్ల మాత్రమే ఉన్నది, అక్కడే ప్రవర్తిస్తూ ఉన్నది అని చెబుతూ, జీవితంచ జనే జీర్ణం నైవోత్తీర్ణో భవార్ణవ దినానుదినముచ్చూనా భోగాశ భవదాయిని. నా జీవితము కూడా పుత్రులు మిత్రులు కలత్రము మొదలైనటువంటి అంటే బిడ్డలతోటి, మిత్రులు స్నేహితులతోటి, భార్యలతోటి మొదలైనటువంటి బంధుజనాలతోటి నా జీవితం అంతా కూడా వారి పట్ల ఆసక్తి కలిగి శిథిలమైపోయింది. కానీ నేనైతే ఇంకా కూడా ఈ సంసార సాగరాన్ని నేను దాటలేదు. భయంతో కూడినటువంటి అంటే భయాన్నే ఇచ్చేటువంటి ఏ భోగాల పట్ల ఆశ అయితే ఉన్నదో అది నాకు రోజు రోజుకి కూడా వృద్ధి జరుగుతూనే ఉన్నది. అంటే గర్తమందు జనించినటువంటి నా జీవితం ఎలా ఉన్నది అంటే పుత్రులతో, భార్యతో, బిడ్డలతో, బంధుజనాలతో ఆసక్తితోనే ఉండి శిథిలమైపోయింది కదా. కానీ నేనైతే ఇంకా కూడా సంసార సాగరాన్ని దాటలేకపోయాను. భయాలనే ఇచ్చేటువంటి నా పట్ల ఉండేటువంటి నాకు ఉండేటువంటి ఈ భోగాశ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది అని చెబుతూ, అంటే గర్తమందు జనించినటువంటి ఏ లోయలలోనూ మరి సందుల్లోనూ పుట్టినటువంటి ముళ్ళ చెట్టులాగానే ఈ యొక్క బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, పశువులు కానీ, ధనాదులు కానీ ఒకప్పుడు నిండిపోయినట్లు ఒకప్పుడు నిండనట్లుగా ఈ యొక్క గృహమునందు చింత అనేటువంటి ఆలోచన అనబడే జ్వరము చేత అనేక మార్పులను కలగజేయుచూ ఉన్నదైనటువంటి ఈ యొక్క ధన ధాన్యాల యొక్క సంపాదన చేతనే ఉత్పన్నములయ్యేటువంటి గొప్ప గొప్ప ఆపదలను కూడా నేను అనుభవించి ఉన్నాను. సంపన్నమక్షతం సాపి విప్రలంభేన జృంభతే అంతః స్ఫురితర స్నేహం భాస్వరం వాంధకోఠరం. లోన అంధకారముతో నిండిపోయి ఉన్నటువంటి తన యొక్క బిలమున సర్పము తన మణి యొక్క ప్రకాశము చేతనే మణిలోభియగు మనుజుని ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు ఎందుకు చీకటి అయినటువంటి గోతిలో అంటే బిలములో రంధ్రములో సర్పము పడి ఉంటుంది. ఉండి ఆ సర్పం తలపై ఉన్నటువంటి తన యొక్క మణి ప్రకాశము చేత, మణి అనేటువంటిది చీకటిని పారద్రోలి వెలుగును తెప్పిస్తుంది. ఆ మణి యొక్క ప్రకాశము చేత అది మణిని కోరేటువంటి వాని యొక్క మనుజుణ్ణి ఆకర్షిస్తుంది. ఆ మణిని కోరి వాడు ఆ మణిని పొందుదామని ఆ పాము ఉన్నటువంటి బిలంలోకి వెళ్తాడు. అదేం చేస్తుంది? కరుస్తుంది. కరిస్తే దుఃఖమే కదా కలుగుతుంది. అలాగే కరచి దుఃఖాన్ని కలుగజేసినట్లుగానే ఈ లక్ష్మి అంటే సిరి అంటే సంపద, ఏ భౌతికమైనటువంటి జీవికి ఉపయోగపడేటువంటి ఈ సిరి కూడా అధికమైనటువంటి ధనాదుల చేత సంపన్నమై ఉంటుంది. అంతేకాదు ఆయుధాల చేత దెబ్బలు కూడా పొందనటువంటి మనుజుల్ని కూడా మళ్ళీ మళ్ళీ కూడా ప్రలోభ పెడుతుంది. ఆ ప్రలోభము చేత ఆకర్షిస్తుంది. శత్రువులు, చోరులు మొదలైనటువంటి దెబ్బల ద్వారా కూడా దుఃఖాన్ని కలగజేయడానికే అది విజృంభిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంటే సర్పం యొక్క శిరోమణి చేత ప్రకాశవంతమైనటువంటి చీకటి త్వరలో ఉన్నటువంటి పాము ఆ మణి పట్ల ఆశ కలిగినటువంటి మనుజుడు లోపలికి ఆ మనుజుణ్ణి లోపలికి ప్రవేశింపజేస్తుంది. ఆ వాడు ప్రవేశించిన తర్వాత ఆశ చేత అది కరుస్తుంది. ఆ కరిచినట్లుగానే కరిస్తే వానికి ఏం మిగులుతుంది? దుఃఖమే కదా. అలాగే ఈ ధనము, ధాన్యము, మరి ఐశ్వర్యము మొదలైనటువంటి మిగుల సంపన్నుడు అయినప్పటికీ కూడా దారిద్ర్యాది క్షతి లేనటువంటి వాడు అగు మనుజుణ్ణి కూడా బాగుగా ఈ సిరి అనేటువంటిది ప్రలోభపడుతుంది. అలా ప్రలోభపెట్టి శత్రువుల ద్వారా, దొంగల ద్వారా కూడా మోసగింపజేసి దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, నా చిత్తమైతే అనేకాలైనటువంటి ఆశా తరంగాల చేత మలినమైపోయింది. అంతటా పరిగెత్తినను కూడా ప్రయోజన శూన్యమైపోయింది.
కాబట్టి శుష్కించిన ఇంకిపోయిన సముద్రంలాగానే దుష్పూరమై ఉన్నది. అటువంటి చిత్తము కలిగినటువంటి వాడనే, అంటే భాగ్యము నశించిన వాడనై, హతభాగ్యుడనై, ఇంద్రియాలకు కూడా వశీభూతుడనై ఉన్న నన్ను వివేకులు తమ చెంతకు రానివ్వడం లేదు. అంటే వారు ఉపేక్ష చేస్తూ ఉన్నారు, నన్ను వారి సమీపానికి రానివ్వడం లేదు. నా మనసు శ్లేషాత్మక వృక్షము, అంటే విరివి చెట్టులాగానే ముళ్ళతో కూడుకొని అపవిత్ర స్థానమందే ఉన్నటువంటిది అయి కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా అసత్తయ్యే ఉన్నప్పటికీ అనేక మహాకార్య ఆరంభాలతో కూడా కూడినటువంటిది అయి వాతరోగంలాగానే అతి చంచలమై కూడా ఉన్నది అని చెబుతూ, మనోమరణం అప్రాప్తం శూన్యం దుఃఖాయ వల్గతి. ఈ మనస్సు అనేటువంటిది నాయందు అనేక మారులు మరణించినప్పటికీ కూడా అది చావదు. అటువంటి మరణాన్ని పొందకుండా మళ్ళీ కూడా కోరినటువంటి పదార్థాలు శూన్యమై ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దుఃఖం కోసమే అది విజృంభిస్తూ ఉంటుంది ఆ మనసు. శాస్త్రాలు, సజ్జనుల యొక్క సాంగత్యము అనేటువంటి చంద్ర నక్షత్రాలను ధరించినటువంటి అహంకారము అనబడేటువంటి ఉల్లాసముతో ఉన్నటువంటి వాడు అయిన కల్పితమైనటువంటి యక్షునితో కూడినటువంటిది అగు నా అజ్ఞానము అనే రాత్రి నశించకుండానే ఉన్నది. ఎలాగంటే అజ్ఞానము అనే అంధకారాన్ని మధించినటువంటి ఏనుగునకు సింహము వంటిదే అవుతుంది కదా. కర్మ అనేటువంటి తృణమునందు, అంటే ఈ గడ్డి లేశమునందు అగ్ని వంటిదే అయ్యింది. వాసన అనబడే రాత్రిని నశింపజేసేటువంటిది అయిన వివేకము అనే సూర్యుడు ఇంకా కూడా నాకు ఉదయించలేదు. కాబట్టి నా చిత్తము అనే మదపటేనుకు ఆ వస్తువుగానే, అంటే వస్తువుగా నమ్మి ఉన్నది. ఏది? ఈ యొక్క అస్థిరమైనటువంటి అవస్తు పదార్థాన్ని సత్యమని నమ్మి ఉన్నది నా చిత్తము అనేటువంటిది. కాబట్టి ఓ మునీంద్ర, ఇంద్రియాలు నన్ను ఖండిస్తూ ఉన్నాయి. ఏనుగునో తెలియకున్నది, ఏమవుతుందో తెలియకుండా ఉన్నది. సేవ మొదలైనటువంటి ఉపాయాల చేత వశీకృతులైనటువంటి ప్రజ్ఞాస్వరూపులైన ప్రాజ్ఞుల నుండి సంసార సాగరాన్ని ధరింపజేసేటువంటి శాస్త్ర దృష్టిని నేను ఆశ్రయించకుండా ఉన్నాను. కాబట్టి ఆ యొక్క నా శాస్త్ర దృష్టి కూడా వాసనల యందు ఆసక్తమే చేసినటువంటిది నా యొక్క గ్రుడ్డితనము కొరకే అయ్యింది. కాబట్టి మహాత్మా, ఈ ప్రకారము అజ్ఞానమునందు నిమగ్నుడనై ఉన్న నేను శ్రేయస్సును పొందడానికి, మోక్షము పొందడానికి ఏమి ఆచరింపవలసి ఉన్నదో సెలవివ్వండి. శామ్యంతి మోహమిహికాః శరదీవా సాధౌ ప్రాప్తే భవంతి విమలాశ్చ సత్ తథాఖిలాసాః సత్యేతి వాగ్భవతు సాధు జనోపగీత మద్బోధనేన భవతా భవశాంతిదేనా. ఓ సాధు, తమ వంటి మహాత్ముడగు గురువు లభించుట చేతనే శిష్యుని యొక్క చిత్తమందలి అజ్ఞానము అనేటువంటి మంచు శరత్కాల ఆకాశమునందులాగానే క్షయించిపోతూ ఉన్నది, నశించిపోతూ ఉన్నది. ఇంకా కూడా సమస్త దిక్కులలాగానే నా యొక్క సంసార భ్రమ అనేటువంటిది నశింపజేయునటువంటి తమ యొక్క జ్ఞానబోధ ద్వారా, తమ యొక్క ఉపదేశం ద్వారా నా యందు సత్యమైనటువంటి గాథ అని ప్రార్థిస్తూ ఉన్నాను. నా సంసార భ్రమ అనేటువంటిది తమ ఉపదేశం ద్వారా నా యందు సత్యమగుగాక అని ప్రార్థిస్తున్నాను అని చెబుతూ, దేహేంద్రియ మనోబుద్ధి దోషాద్యైః సహ విస్తరాత్ సాంసారికం స్వదుః దుఃఖౌఘం మంకీ నేహోపవర్ణ్యతే. ఈ దేహేంద్రియ మనసు బుద్ధి మొదలైనటువంటి దోషాలతో సహా సాంసారిక దుఃఖ సమూహమును మంకీ ఇక్కడ విస్తారంగా తెలియజేసి, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మంక్యు ఉపాఖ్యానమునందు మంకీ యొక్క వైరాగ్య
భాగ్యాన్ని గురించి వివరించి తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.